హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. ఈ వీడియో వచ్చేసి 2021 జనవరి 2 తీసిన వీడియో అండి. అప్పట్లో ఏంటంటే జోహిత్కి 8 months అట్లా కంప్లీట్ అయినాయి అనమాట. సో జనరల్గా ఏంటంటే పిల్లలు పుట్టంగానే ఉయ్యాల్లో వేసేటువంటి బారసాల కార్యక్రమం అనేది ఒకటి ఉంటుంది కదా. అది మన ఇంటి దగ్గరలో ఉంటే టెంపుల్స్లో వేసుకుంటారు, ఇంకా ఎక్కడైనా మొక్కుకుంటే అలా వేస్తారు. బట్ మేము కోవిడ్ టైంలో ఉన్నాం కాబట్టి బెంగళూరులోనే మా ఇంట్లోనే చేసేసుకున్నాం అనమాట. ఎప్పుడైతే ఏపీ వచ్చామో 6 months తర్వాత ఏపీ వచ్చాం కాబట్టి సో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండ్రపుడి ఆంధ్రప్రదేశ్లో ఉంటుందన్నమాట. ఆ టెంపుల్లో ఉయ్యాల్లో వేస్తానని మా అమ్మ మొక్కుకుంది. సో ఆ టెంపుల్ దగ్గరికి వచ్చి చూపించే వీడియో అండి. మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రసాదాలు అవి చేసుకోవడానికి కూడా చక్కగా ఏర్పాటు చేశారండి. ఇలా ఏమండి నొక్కక్కర్లేదేమి మీరు కూడా వేయండి. ఏదో గాలికి ఎగుతున్నాయి. వీడియో చల్ల గాలి వస్తుంది. మాట్లాడుతున్నా కంప్లీట్ అయింది. అది కొంచెం తీసుకొని ఇటే ఇడిగా బాగుందా ఉయ్యాలా? ఉయ్యాల బాగున్నట్టుంది, అసలు కదలట్లే. ఈ టెంపుల్లో కనుక ఉయ్యాల్లో వేయాలి అనుకుంటే మనం ఏ రోజు వెళ్ళినా పర్వాలేదండి. మనం వెళ్ళంగానే పంతులు గారిని కన్సల్ట్ చేస్తే దానికి సంబంధించిన ఏమేమి తీసుకోవాలి ఏంటి అనేది ఒకసారి మనీ అయితే కట్టమని చెప్పంటారు. రిమైనింగ్ అంతా పూజారి గారి వచ్చి A to Z అంతా వాళ్ళే చూసుకుంటారనమాట. మనం ప్రసాదంగా నైవేద్యం ఆంజనేయ స్వామికి పెట్టాలి అనుకుంటే ఆ టెంపుల్లోనే మనం పాలు పొంగించుకోవడానికి సపరేట్గా నేను స్టార్టింగ్లో ఇమేజ్ యాడ్ చేశాను కదా. సో ఆ బిల్డింగ్లోనే మనం ప్రసాదాలు అనేవి ప్రిపేర్ చేసుకుని ఆంజనేయ స్వామికి నైవేద్యం కూడా నివేదన చేసుకోవచ్చు అనమాట. ఇంకా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా, లేడీస్కి సపరేట్గా, లేకపోతే ఫీడింగ్ బేబీస్కి, అవన్నీ ఫెసిలిటీస్ అన్నీ కూడా మంచిగా డెవలప్ చేశారండి. జస్ట్ చిన్న టెంపుల్ కానీ చాలా పవర్ఫుల్ అనమాట ఆంజనేయ స్వామి టెంపుల్. చిన్నపిల్లలకి మోస్ట్లీ ఆంజనేయ స్వామి దగ్గరికి తీసుకొస్తారు కదా, ఎలాంటి భయాలు లేకుండా ఉంటాయి అన్న ఉద్దేశం కొద్దీ చిన్నపిల్లల్ని ఆంజనేయ స్వామి టెంపుల్కి తీసుకొస్తారు. అది కాకుండా మెడలో కూడా ఆంజనేయ స్వామి డాలర్ లాంటిది కూడా యాడ్ చేస్తారనమాట. సో ఆ విధంగా ఏంటంటే మేము టెంపుల్కి వచ్చేసి స్టార్టింగ్ పాలు పొంగించుకున్న తర్వాత పంతులు గారితో పూజ అది చేయించుకున్నాం. బ్రేక్ఫాస్ట్ చేయకుండా చేయాలండి, ఇవన్నీ వితౌట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఈ పూజ అయిపోయింది, ఉయ్యాల కార్యక్రమంలో వేయడం కూడా అయిపోయింది. పేరెంట్స్తోనే వేయించారనమాట. మన పేర్లు గోత్రాలు అలాంటివి తీసుకుని మనకి మంచిగా పూజ చేసి పిల్లాడికి ఆశీర్వాదం చేస్తారు. ఆశీర్వాదం అయిపోయిన తర్వాత మనకి ఎంత ఇవ్వాలనుకుంటున్నామో అంత తాంబూలం కింద పంతులు గారికి ఇవ్వాలండి. ఇవ్వాలని రూలేం కాదు, ఇస్తే మంచిది అని అర్థం అనమాట. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనకు కూడా మంచి జరుగుతుందని ఒక నమ్మకం అనమాట. సో ఈ విధంగా ఉయ్యాల్లో వేసే కార్యక్రమం అయితే సింపుల్గా అయిపోయిందండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.